అయితే మీ వెయిట్ లాస్ జర్నీ సీక్రెట్స్ చెప్తారా మాకు కూడా? యాక్చువల్‌గా నేను 2020-23లో అంతా చూస్తుంటే 105కి వెళ్ళాను. ఎందుకంటే ఒక సర్జరీ ఉండింది. సో, అప్పుడు ఎక్సర్‌సైజ్ చేయనవ్వలేదు. 105కెళ్ళాను. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఎలా అయిపోయిందంటే, అయ్యో! టీవీ ముందు ఎలా వచ్చేది? అయినా చూస్తూనే అందరూ నన్ను బొద్దుగా చూసి అలవాటైపోయింది. అయినా నాకే ఒక ఇది అనిపించింది. ఒక హెల్తీగా ఉండాలి. ఇప్పుడొచ్చి చిన్న పిల్లలకి ఎలా ఉంటదంటే, ఏస్థెటిక్ అప్రోచ్ ఉంటది. మనం బాగా స్టైల్‌గా ఉండాలి, మంచిగా డ్రెస్ చేసుకోవాలనేది. బట్ ఒక ఏజ్ తర్వాత ఎలా అయిపోతదంటే, హెల్త్ కాన్షియస్ వచ్చేస్తదనమాట. హెల్తీగా ఉండాలనేటప్పటికి మనం వెయిట్ లాస్ చేస్తేనే హెల్తీగా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ మనకి ఈవెన్ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఇయన్నీ రాకుండా ఉండాలంటే హెల్తీగా ఉండాలనిపించింది. హ్మ్. సో, మనం చూసుకోవాలంటే మనం చేయాలనేటప్పటికి ఏం చేద్దాం హ్మ్. అంటే ఫస్ట్ అందరూ ఏం చేస్తారు క్రాష్ డైట్‌కి వెళ్తారు. నాకు అది ఇష్టం లేదు. క్రాష్ డైట్‌కి వెళ్తే మొహం పాడైపోతది. బా బాడీలో ఫుల్‌గా అట్రాఫీ, మజిల్స్ అన్నీ అట్రాఫీ అయిపోతది. స్కిన్ సాగ్ అయిపోతది. నాకు అది ఇష్టం లేదు. బికాస్ నేను ఇంకా మీడియా ముందు ఉన్నాను కాబట్టి నాకు తగ్గేటప్పుడు గూడా అది చాలా గ్రేస్‌ఫుల్‌గా తగ్గాలని ఒక ఇది అనిపించింది. అప్పుడు మెషిన్స్ గురించి అన్నీ ప్లాన్ చేస్తారు. సో, దాంట్లో ఏం సార్ నేను సిస్టర్ కన్సర్న్‌గా నేను స్టార్ట్ చేస్తాను. నేనే ఫస్ట్ ట్రయల్ తీసుకుంటా. అన్ని మెషిన్స్ రప్పించాం.